హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రియాన్షిక కిచెన్ వరల్డ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మక్క గుడాలు. ఇవి తెలంగాణలో చాలా ఫేమస్ డిష్. ఇవి ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇవి చికెన్లో మటన్లో తింటే చాలా బాగుంటాయి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మక్కల్ని 4 గంటలు నానబెట్టుకొని సాల్ట్ వేసి ఇలా ఉడికించుకోవాలి. అందులో ఒక్క చుక్క వాటర్ లేకుండా మొత్తం డ్రైన్ చేసుకోవాలి. ముందుగా కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ గార్లిక్ అండ్ ధనియాలు, ఇవి రెండింటిని దంచుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని ఇంతకుముందు దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అడ్డంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అందులో వేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఎక్కువగానే పడతాయి. ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్ పెట్టి వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు. కరివేపాకుని కూడా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఎక్కువగానే వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే కర్రీస్లోకి తింటాం కాబట్టి. డైరెక్ట్ తినే వాళ్ళైతే సాల్ట్ ఎక్కువగానే వేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అండ్ 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోండి. ఈ డిష్ తెలంగాణలో చాలా ఫేమస్. చిన్న చిన్న కిరాణం షాపులలో కూడా ఈజీగా దొరుకుతాయి. ఈ డిష్ని అయితే తప్పకుండా మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. వీటన్నింటిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి. గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం ఉడికించుకున్న మక్కలని ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. వీలైతే ఒక నిమ్మకాయని కూడా పిండుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఇలానే ఉంచాలి. మక్కలని 4 గంటలు నానబెట్టిన తర్వాత సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అందులో ఒక్క చుక్క కూడా వాటర్ ఉండకూడదు, లేదంటే మక్కలు మెత్తగా అయిపోయి టేస్ట్ బాగుండవు. సో ఉడికిన తర్వాత వాటర్ అయితే అస్సలే ఉంచకూడదు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి ఫ్రై చేసుకోవడమే, అంతే. ఈ డిష్ని ఖచ్చితంగా ట్రై చేయండి. చికెన్ మటన్లోకి చాలా బాగుంటాయి, హైలైట్ కాంబినేషన్ ఇది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.